ప్రభు స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి మరి ఒక దినాన్ని ప్రభు మనకు ప్రసాదించినందుకై దేవాది దేవుని ఎంతగానో స్తుతించి ఆయన నామాన్ని గణపరచవలసిన వారమేంటున్నాం. ఈ దినము ఆదికాండము 17వ అధ్యాయం 1 వచనములు. నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. I am the Almighty God, walk before me and be thou perfect. My सर्वशक्तिमान ईश्वर हूँ, मेरी उपस्थित में चल और सिद्ध होता जा. ప్రియులారా, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన శక్తిహీనుడు కాదు, సమస్తాన్ని కలుగజేసినవాడు. అయితే అబ్రహాముతో అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు? నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా నడుచుకో అంటున్నాడు. నిందారహితుడు అంటే ఏ లోపము లేనివాడుగా ఉండాలి అని దేవుడు అబ్రహాముకు సెలవిస్తున్నాడు. నిర్గమకాండములో 6వ అధ్యాయములో 2వ వచనము 3వ వచనం చూసినట్టయితే, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడునని మోషేతో కూడా చెప్తున్నాడు. అయితే నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను. మోషేకు కూడా అదే రీతిగా నిర్గమకాండము 6వ అధ్యాయములో బయలుపరుచుకున్నాడు. అయితే 2వ రాజుల గ్రంథములో 20వ అధ్యాయములో 3వ వచనములో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్టు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించాడు. హిజ్కియాతో యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు, అయితే నువ్వు లాభం లేదు, నిన్ను ఈ లోకం నుండి తీసేస్తున్నాను అని యెషయా గారు హిజ్కియాకు చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంతలోపల హిజ్కియా ఏం చేశాడంటే, గోడవైపు తన ముఖాన్ని తిప్పుకొని కన్నీటితో, ప్రభువా నేనెట్లు జీవించానో నీకు తెలుసు కదా ప్రభువా అని కన్నీటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది. యెషయా భక్తుడు హిజ్కియా యొక్క నడిమిశాల దాటకముందే మళ్ళా దేవుడు ఆయన కన్నీటి ప్రార్థన విన్నాను, నేను అతనికి ఆయుస్సు పొడిగిస్తున్నాను, నీవు వెళ్ళి మళ్ళా హిజ్కియాతో చెప్పని యెషయాకు చెప్పాడు. యెషయా గారు మళ్ళా హిజ్కియాతో, అయ్యా నీ కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడట, నీకు 15 సంవత్సరాలు ఆయుస్సు పొడిగిస్తున్నాడు అన్నాడు. ఆయుస్సు తగ్గించేది హెచ్చించేదానికి ఆయన చేతిలో ఉంది. కాబట్టి దేవుడు హిజ్కియా కన్నీటి ప్రార్థన విన్నాడు. సోదరి సోదరుడా, కన్నీటితో ప్రార్థించండి. మీ సమస్య అంతా ప్రభువు చెప్పండి. ఆయన ఒక్కడే విని సహాయం చేసేవాడు. మానవులు చెప్పడం వలన ఏం ప్రయోజనము లేదు. సృష్టికర్త అయిన దేవుడు మన హృదయాంతరంగాలు ఎరిగినవాడు. కాబట్టి ఆయనకు మనం చెప్పాలి. ఆయన వినే దేవుడు, ఆయన వింటాడు. అయితే మనకు జవాబు దయచేస్తాడు. దిగులు పడద్దండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వింటున్న శ్రోతలు వారి సమస్యలన్నీ నీకు చెప్పుకొని మీ ద్వారా జవాబు పొంది ముందుకు సాగేదానికి కృప దయచేయండి. ఈ దినమంతా మీ బిడ్డలు తలపెట్టిన కార్యాలు సఫలీకృతము చేయండి. వారి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు, పిల్లల్ని బట్టి వందనాలు. ఆత్మీయంగా ఎదిగేదానికి
కృపదయ చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.